వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇవి రెండు డిఫరెంట్ టాపిక్స్ అండి. ఒకటి చీఫ్ జస్టిస్ మీద కంటిన్యూస్గా జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారం మీద ఒకటి, రెండోది నల్సార్ తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటిది ఒకటి. బట్ రెండు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ గారి గురించి సంబంధించి రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి రెండు ఇందులోనే డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్, ఇక్కడ ఒక వీడియో చూపిస్తాను. ఇది ఈ రెండు టాపిక్లకి సంబంధించి ఇంకొక వ్యక్తి చేసినటువంటి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్, దాన్ని ఒకసారి చూద్దాం. दोस्तों, एक बहुत ही चिंताजनक न्यूज आ रही है। नालसार लॉ यूनिवर्सिटी जो हैदराबाद में है, जो माना जाता है कि हमारे देश के सबसे बेस्ट लॉ स्कूल्स में से एक है, वहां के कुछ बच्चों ने, एंड कुछ नहीं बहुत सारे जो बच्चे थे, 450 बच्चे, उन लोगों ने अपने एडमिनिस्ट्रेशन को लिखा कि जो सूर्यकांत है, वो जो चीफ जस्टिस ऑफ इंडिया है, उनको उनके कॉन्वोकेशन में इनवाइट नहीं करना चाहिए। उनका कॉन्वोकेशन था इस साल, उनको इनवाइट नहीं करना चाहिए एंड उनसे वो डिग्री रिसीव नहीं करेंगे। क्यों? क्योंकि आपको पता है चीफ जस्टिस सूर्यकांत ने वो कॉकरोच बोला था, युवाओं को पैरासाइट बोला था। एंड अभी जब दिल्ली पुलिस ने बर्बरता की यहां पे जुलाई 20 तारीख को, जब वो पिटीशन गया उनके सामने, उन्होंने बोला मेरे पास वीडियो देखने का टाइम नहीं है। इन सभी के चक्कर में वहां के जो बच्चे हैं उन्होंने बोला कि हम चीफ जस्टिस सूर्यकांत को इनवाइट नहीं करना चाहते, उनसे डिग्री नहीं लेना चाहते। जब ये कंट्रोवर्सी हुआ तो आज हमें पता चला कि जो बार काउंसिल ऑफ इंडिया है, जो ये सारे एडवोकेट्स के लिए रूल्स और रेगुलेशंस निकालती है, उसके जो चेयरमैन है मनन कुमार मिश्रा, जो बीजेपी के राज्यसभा मेंबर भी है, उन्होंने एक ऑर्डर निकाला कि नालसार यूनिवर्सिटी में कोई भी बच्चा जो इस साल ग्रेजुएट हुआ है वो अपने आप को एडवोकेट की तरह एनरोल नहीं कर पाएगा कहीं भी अंटिल फर्दर ऑर्डर्स। ये जरासर इलीगल ऑर्डर है, कंडेमनेबल है। कॉकरोच जनता पार्टी इसका खंडन करती है। मनन कुमार मिश्रा जी को यह समझना चाहिए कि आप देश के युवाओं को इस तरीके से आप डरा नहीं सकते हो। वो टाइम गया, अब युवा जाग चुका है, युवा रिस्पॉन्सिबिलिटी ले रहा है अपने फ्यूचर का। तो आपने ये जो नोटिफिकेशन निकाला है उसको आप तुरंत इमीडिएटली विड्रॉ करिए। अगर नहीं करेंगे तो पीसफुल प्रोटेस्ट होगा। सारे लीगल कॉकरोचेस, सारे लॉयर्स, सारे एडवोकेट्स, रिटायर्ड जजेस एंड जो प्रोमिनेंट पर्सनालिटीज है, वो सारे लोग मिलके एक पीसफुल प्रोटेस्ट करेंगे बार काउंसिल ऑफ इंडिया के ऑफिस के बाहर, आपके ऑफिशियल रेजिडेंस के बाहर, एंड जहां जहां स्टेट्स में बच्चे हैं वो वहां वहां प्रोटेस्ट करेंगे आपके। చూసారుగా, హీ ఈజ్ నన్ అదర్ దెన్ సిజేపీ మెంబర్, వన్ ఆఫ్ ద మెంబర్ సౌరభ్ దాస్. తను ఏమంటాడు, ఫస్ట్ ఇనిషియల్గా ఏమంటాడు, రెండు విషయాలను లేవనెత్తాడు. ఫస్ట్ ఒకటి, నల్సార్లో ఏదైతే ఈ 450 మంది స్టూడెంట్స్ మీద తీసుకున్నటువంటి చర్య ఉందో దానికి ఆ చర్య ఎందుకు తీసుకున్నారు అంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యువతని పట్టుకొని, భారతదేశపు యువతని పట్టుకొని బొద్దింకలు, పారాసైట్స్ అన్నారు అని. నిజంగా భారతదేశపు యువత మొత్తాన్ని కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పారాసైట్స్ అని, లేదంటే పరాన్న భుక్కులు, బొద్దింకలు ఈ మాటలు అన్నారా? నో. న్యాయ వ్యవస్థలోకి తప్పుడు సర్టిఫికెట్లు, ఫేక్ సర్టిఫికెట్స్ తీసుకొని కొంతమంది బొద్దింకల్లాగా దూరుతున్నారు. వాటిని అరికట్టాల్సిందే. ఇది కేవలం ఒక న్యాయ వ్యవస్థకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఆయన చేశారు తప్ప మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి యువతని పట్టుకొని బొద్దింకలోనో పారాసైట్స్ అని ఆయన అనలేదు. ఇది చాలా 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 క్లియర్. బట్ ఎలా ప్రోపగండా చేస్తున్నారు దీన్ని? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అది కూడా ఏంటి, సిజేపీ అనేది దేనికి పుట్టింది అంటే, ఇగో బొద్దింకలు అన్నారు కాబట్టే మేము పుట్టాము అని చెప్పి మాట్లాడారు. నీట్ ఎగ్జామినేషన్ పేపర్ లీకేజ్ గురించనో ఇంకోటో కాదు. ఎప్పుడైతే జస్టిస్ సూర్యకాంత్ న్యాయ వ్యవస్థలోకి బొద్దింకల్లాగా తప్పుడు సర్టిఫికెట్లు వీటితోటి ఎంటర్ అవుతున్నారు అని చేశారో వ్యాఖ్యలు, ఇమ్మీడియట్గా సిజేపీ అనేది వచ్చేసింది. మరి భారతదేశపు యువత మొత్తాన్ని బొద్దింకలు అంటే నన్ను మిమ్మల్ని కూడా అన్నట్టే కదా. మరి మనం ఏ వ్యవస్థలో ఉన్నామని చెప్పి చీఫ్ జస్టిస్ ఆ మాట అంటారు? మనం ఏమైనా న్యాయ వ్యవస్థలో ఉన్నామా? తప్పుడు సర్టిఫికెట్లు పట్టుకుని మన న్యాయ వ్యవస్థలోకి ఎంటర్ అయిపోయి ఉన్నామా మనం ఏమైనా? నో, రైట్. మరి ఎందుకని దీన్ని ఈ సౌరభ్ దాస్ లాంటి వాళ్ళు, లేదంటే ఈ మొత్తం వివాదాన్ని వాళ్ళకి కావాల్సినట్టుగా చేసుకోవాలి, దాన్ని ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలి అనేటువంటి ఒక పాయింట్ తోటి ఎందుకు వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ వస్తున్నారు? అలాగే ఈ సిజేపీ ప్రొటెస్ట్ ఏదైతే చేశారో జూలై 20 జరిగినటువంటిది, ఆ వీడియోలు చూడడానికి నాకు టైం లేదు. అయినా టైం లేదు అన్నటువంటి మాట, ఆ ఫ్రేజింగ్ అనేటువంటిది ఒక రకంగా కరెక్ట్, కానీ అది మొత్తం సందర్భానికి సంబంధించింది కాదు.
అలాగే క్రిమినల్ కేసెస్ పెట్టే దగ్గర ప్రభుత్వాస్తులు ధ్వంసం చేయడం కానీ, లేదంటే ఎవరెవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందులోకి వచ్చారో, ఎందుకంటే తర్వాత చూసాం కదా, చీఫ్ జస్టిస్నే కాదు మొత్తం ప్రధాని నరేంద్ర మోడీని కానీ మిగతా వాళ్ళని కానీ ఎవరెవరు ఏం మాట్లాడారు, జెన్జీ అనేటువంటి ఒక పేరుతో ఒక వేడి రెచ్చగొట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ దాంతో ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఏం మాట్లాడారు అనేది కూడా చూసాం. తర్వాత వాళ్ళని ప్రధాని మోడీ కూడా క్షమించారు, అంతా అయింది. 15 ఏళ్ల వాళ్ళకి నీట్ ప్రొటెస్ట్ తోటి ఏంటి సంబంధం, 14 ఏళ్ల వాళ్ళకి 10 ఏళ్ల వాళ్ళకి ఏంటి సంబంధం అసలు అక్కడ? సో అక్కడ వచ్చి కొంతమంది ఏ విధంగా చూసాం, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏ విధంగా అందులోకి ఎంటర్ అయ్యారనేది చూసాం. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఢిల్లీ పోలీస్ బయట పెట్టారో, వాళ్ళ ఫేసెస్ బయట పెట్టారో అన్నీ కూడా చూసాం. చూసిన తర్వాత ఆ సంఘటన జరుగుతోంది, ముందు పోలీసుల మీదకి వెళ్ళింది ఎవరు, పోలీసుల్ని కొట్టింది ఎవరు, అది కూడా చూశారు. 2 వీడియోలు చూశారు. పర్టికులర్గా ఒక టైంలో వెళ్ళి ఇమ్మీడియట్గా మీరు ఈ వీడియోలన్నీ చూసి చర్యలు తీసేసుకోవాలి అంటూ ప్రెజరైజ్ చేయడానికి సీజేపీ తరఫున లాయర్లు అక్కడ ప్రయత్నం చేస్తే, దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ అంతా ముందు పోలీసులు ఇవ్వండి, ఇప్పుడు ఆ వీడియోలు చూడడానికి టైం లేదు అంటే, ఇప్పుడు వీళ్ళేంటి అక్కడ పోలీసులు సరే లాఠీ చార్జ్ చేశారనుకుందాం, అయ్యా ఇలా లాఠీ చార్జ్ చేసేస్తున్నారు మీరు ఈ వీడియోలు చూడండి అంటే, ముందు అక్కడ యాజ్ అ చీఫ్ జస్టిస్ ఆయన ఇవ్వాల్సిన వర్డిక్ట్ ఏంటి? సరే వీళ్ళు వచ్చారు, ప్రొటెస్ట్ అనేది ఎలా, ఆయనకి ఇంటెలిజెన్స్ లేకుండా ఉండదుగా, ఏం జరుగుతోంది అనేది తెలుస్తుంది కదా. ఇమ్మీడియట్గా ముందు దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఇవ్వండి, ఎవరెవరు ఏం చేశారు మొత్తం ఆ లిస్ట్ అంతా కూడా తీసుకురండి, ఇమ్మీడియట్గా అక్కడ కంట్రోల్ చేయండి. ఇప్పుడు ఆ వీడియోలు చూసే టైం లేదు. లేదంటే ఇప్పుడు చెప్పిన దానికి రివర్స్లో చూడండి మీరు. ఇప్పుడు ఎలాగ అంటే, అవునా వీడియోలు తీసుకొచ్చారా, కమాన్ స్క్రీన్ ఏర్పాటు చేయండి, ఒకసారి వీడియోలని చూపించండి, ఎంత ఉంది, పొద్దున్న ఎన్నింటి మొదలు పెట్టారా, 6 గంటలకు మొదలు పెట్టారా, ఓకే 9 తర్వాత ఏమైంది, 9 నుంచి 1 గంట వరకు ఏమైంది, మొత్తం 9 to 1 గంట 4 గంటల ఫుటేజ్ అంతా కూడా మనకు వేయండి, అందులో ఒకసారి చూద్దామని చెప్పి కూర్చుంటే సాయంత్రం అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ అల్లర్లు జరిగితే మళ్ళీ పోలీసులు లాఠీ చార్జ్ చేయడం ఇదంతా అవుతుంది. ఈ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు? మాట్లాడితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయన ఏమీ అప్పుడే నల్ల కోట వేసుకొచ్చినటువంటి యంగ్ లాయరు ఇంకొకళ్ళు కాదు, కోర్టు బంట్రో తంటకంది కాదు, రైట్? మరి ఈ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు? అంటే జెన్జీకి ఆ వేడైతే ఉంది, ఏదైనా చెయ్యాలి ఏదైనా సాధించాలని వేడి ఉంది, కానీ ఆ ఆలోచన మాత్రం ఉండట్లా. సో ఇక్కడ సౌరభ్ దాస్ చెప్పిన దాంట్లో మొత్తం అంతా వక్రీకరణ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది దీనికి సంబంధించి. ఆయన భారతదేశపు యువత మొత్తాన్ని కూడా బొద్దింకలు అనో పారాసైట్స్ అనో పరాన్నభుకులను ఏమీ ఆయన అనలేదు. ఆయనకు సంబంధించినటువంటి గ్రౌండ్స్లో అంటే లీగల్గా న్యాయ వ్యవస్థలోకి చొరబడుతున్నటువంటి తప్పుడు సర్టిఫికెట్లు, దొంగ సర్టిఫికెట్లు, ఇది తెలుగు రాష్ట్రాల్లో మనకంటూ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఆయన జెన్జీ కాదు, ఆయన కూడా బొద్దింకలాగే దూరదాం అనుకున్నాడు. హి ఈజ్ నన్ అదర్ దాన్ మాజీ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు. స్వయాన ఆయన బావమరిది కూన రవికుమార్ ఆయన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా బయటపెట్టి, ఆయన ఎన్నికల అఫిడవిట్లో బయటపెట్టి ఆయన ఏం చదువుకున్నాడు, ఏం ఫెయిల్ అయ్యాడు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ తీసి తెలంగాణలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆయన లా ఎగ్జామ్ రాయడం కోసం అని చెప్పి ఏకంగా డిగ్రీ చదివాను అని చెప్పి పెట్టాడు, అవన్నీ కూడా బయటకు వచ్చాయని చెప్పారు. సో ఇలాగ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని లీగల్గా అందులో ఎంటర్ అవుతున్నారు, లాలోకి ఎంటర్ అవుతున్నారు, వాళ్ళని బొద్దింకలు అన్నారు, విచ్ ఇస్ 100% క్లియర్. ఇది క్లారిటీ. అంతే తప్ప భారతదేశపు యువతను ఇప్పుడు నల్సార్లో చదువుకుంటున్నటువంటి వాళ్ళను వీళ్ళని కాదన్నది. మరి ఇప్పుడు 450 మంది, కమింగ్ టు సెకండ్ టాపిక్, 450 మంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు నల్సార్ స్నాతకోత్సవానికి రావద్దు, కాన్వకేషన్ కార్యక్రమానికి రావద్దు, ఆయన చేతుల మీదుగా మేము డిగ్రీలు తీసుకోము, అది మీరు పునరాలోచించాలి అని నల్సార్ మేనేజ్మెంట్కి లేఖ రాశారు. ఆ లేఖ రాసిన దాని మీద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చాలా సివియర్గా రియాక్ట్ అయింది. ఆ 450 మందిదే కాదు, ఈ 2026 బ్యాచ్లో ఎవరికి కూడా మీరు అఫీషియల్ రిజిస్ట్రేషన్ యాజ్ అ లాయర్ దాని ప్రక్రియను ప్రస్తుతానికి హోల్డ్ పెట్టండి, ఎవరిని చెయ్యొద్దు మీరు అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని చెప్పి ఒకటి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ మన వాళ్ళు మొదలుపెట్టారు, మళ్ళీ కాస్త ఉద్యమం చేస్తాము ఇది అని. ఆ వీడియోలో చూశారుగా సెకండ్ పార్ట్లో ఏం చెప్పాడు అనేది. మొత్తం భారతదేశ వ్యాప్తంగా బార్ కౌన్సిల్ ముందు కూర్చుంటాం, అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ మిశ్రా ఇంటి ముందుకు వెళ్తాం, పీస్ఫుల్ ప్రొటెస్ట్, వీళ్ళు పైకి చెప్పేది పీస్ఫుల్ ప్రొటెస్ట్, శాంతియుతమైనటువంటి నిరసన చేస్తూ ఉంటారు, కానీ అశాంతి రేకెత్తేటువంటి అంశాలు అక్కడ జరుగుతూ ఉంటాయి, జరిగాయి అనే దానికి ఆధారాలు ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి.
సో మనన్ మిశ్రా కూడా తర్వాత మళ్ళీ స్పందించారు. ఎస్, దీంట్లో 450 మందిలో కూడా ఎవరైతే కేవలం సంతకాలు మాత్రమే చేశారో, అంటే బై ఇన్ఫ్లుయెన్స్డ్, వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల సంతకాలు మాత్రమే చేశారో వాళ్ళ అమాయకులు. సో వీళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి క్లియర్ చేయండి, ఆ నిర్ణయం మేము వెనక్కి తీసుకుంటున్నాం అండ్ ఫర్దర్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ఉంటాయని చెప్పి చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఇక మేము నిరసన చేసేస్తాం, ఇంటి మీదకి వచ్చేస్తాం, ఇది చేస్తామని. అసలు నల్సార్లో వీళ్ళకి ఏముంది రైట్? వీళ్ళకి ఏముంది రైట్? డిగ్రీ పూర్తి చేశారు, రేపొద్దున్న అదే రాజ్యాంగబద్ధంగా లాయర్లుగా కోర్టులకు వెళ్ళి వాదించాల్సినటువంటి వాళ్ళు రేపొద్దున్న జడ్జిలు అవుతారు, లీగల్ ఆఫీసర్స్ అవుతారు. మరి వాళ్ళకు ఉన్నటువంటి నిబద్ధత ఏంటి? ఇక్కడ చీఫ్ జస్టిస్ ఇచ్చిన ప్రతి తీర్పుని కూడా గుడ్డిగా మద్దతిమ్మని చెప్పట్లేదు, అట్ ద సేమ్ టైం గుడ్డిగా వ్యతిరేకించమని కూడా చెప్పట్లేదు. విచక్షణతోటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫలానా కేసులో ఈ తీర్పు ఇచ్చారు, బట్ దాంట్లో నాకున్నటువంటి విచక్షణతో మాట్లాడేది ఏంటంటే, ఈ పర్టికులర్ అంశంలో ఆయన ఇచ్చినటువంటి తీర్పు ఎందుకో సమంజసం కాదనిపిస్తోంది అనేది భావ వ్యక్తీకరణ అవుతుంది, విచ్ ఈస్ లీగల్, కంప్లీట్లీ లీగల్, ఎథికల్ అండ్ మోరల్ ఆల్సో. కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెయ్యనటువంటి, అందరినీ ఉద్దేశించి చెయ్యనటువంటి ఒక వ్యాఖ్యం తీసుకుని అది ఆయన మాత్రమే చేశారు అంటూ ఆయనకి ఆపాదిస్తూ చేయడం అంటే ఆయన అవమానించడం కాదా? మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యల్ని అర్థం చేసుకోకుండానే మేము నిరసన చేసేస్తాము, మాకు ఆయన అవసరం లేదు, మేము ఆయన చేతుల మీదుగా మేము తీసుకోము అనేటువంటి వాళ్ళు లాయర్లుగా ఏ విధంగా అసలు అర్హులవుతారు? ఈ ప్రశ్న చాలామంది అడుగుతున్నారు. నల్సార్ని అసలు మీరు ఇంత కఠినమైనటువంటి చర్య తీసుకునేలాగా బీసీఏకి ఎందుకు వచ్చింది, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎందుకు ఇంతలాగా తీసుకోవాల్సి వచ్చింది ఈ చర్య, ఈ ఉత్తర్వులు నల్సార్ వాళ్ళ గురించి అని అడుగుతూనే, ఇంత కఠినమైనటువంటిది ఎందుకు అని అడుగుతూనే ఇంకో పక్కన అడుగుతున్నారు, అసలు మీ దగ్గర ప్రూఫ్ ఏంటి? ఆయన మొత్తం భారతదేశపు యువత మొత్తాన్ని బొద్దింకలు, పారాసైట్స్ అన్నారని మీ దగ్గర ప్రూఫ్ ఏముందండి? ఈ 2026 నల్సార్లు ఎవరైతే ఈ బ్యాచ్ 450 మంది సంతకాలు పెట్టారన్నారో వాళ్ళందరినీ కూడా అడుగుతున్నారు. వాళ్ళనే కాదు, యావత్ భారతదేశాన్ని కూడా అడుగుతున్నారు. జస్టిస్ సూర్యకాంత్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మొత్తం భారతదేశపు యువతని పట్టుకుని బొద్దింకలు, పారాసైట్స్ అన్నారు అనడానికి ఆధారాలు ఉన్నాయా అని. లేవు. బట్ ఆయన బొద్దింకలు అనడానికి ఆధారాలు దేనికి ఉన్నాయి? కేవలం న్యాయ వ్యవస్థలో ఎంటర్ అవుతున్నటువంటి వాళ్ళు, దొంగ సర్టిఫికెట్లతోటి, దొంగ డిగ్రీలతోటి ఎంటర్ అవుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి సంబంధించి మాత్రమే అన్నారనడానికి 100% ఆధారాలు ఉన్నాయి. సో ఈ రెండు టాపిక్లు, ఒకటి చీఫ్ జస్టిస్, నల్సార్ అండ్ సీజేపీ, దీని చుట్టూనే తిరుగుతున్నాయి. ఒక వివాదం చేస్తున్నారు దీన్ని. ఇంకా మాట్లాడితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆ పదవికి అవమానాన్ని ఆపాదిస్తున్నారు వీళ్ళు, అవమానిస్తున్నారు వాళ్ళు. అరే, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ని అవమానిస్తున్నారు అంటే ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళు అసలు రేపొద్దున ఏ విధంగా ఎదగలుగుతారు? ముందు అసలు వాళ్ళ వృత్తికి వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవం ఏముంటుంది? దిస్ ఇస్ వాట్ ద క్వశ్చన్ రేజెస్ ఆల్ ద టైమ్. ఇక సీజేపీ ఇది పట్టుకొని దీన్ని మేము మోసుకెళ్తాం, మేము ముందుకెళ్తాం, ఇచ్చేస్తాం అంటూ ఇష్టం వచ్చినట్టు చేయడం, ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు భారతదేశంలో ప్రస్తుతం. ఇన్ ద నేమ్ ఆఫ్ మూమెంట్స్ ఇవన్నీ పెట్టుకొని ఏమన్నా అంటే యువతను అడ్డం పెట్టుకోవడం, జెన్జీని అడ్డం పెట్టుకోవడం. దిస్ ఇస్ కంప్లీట్లీ అన్ఫార్చునేట్. దీని వెనకాల విదేశీ శక్తులు కూడా ఉన్నాయి, దీని వెనకాల ఉన్నాయి. భారతదేశంలో ఇప్పుడు అన్రెస్ట్ క్రియేట్ చేసి తీరాలి అనేటువంటి ఒక పాయింట్ తోటి, ఎందుకంటే అక్కడ బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి, వాళ్ళ ఆటలు సాగట్లేదు కాబట్టి, ఎవరికి తలంచట్లేదు కాబట్టి, ప్రధానమంత్రికి కూడా తప్పులు చేస్తున్నారు, ప్రధానమంత్రి నిర్ణయాల్లో కూడా తప్పులు ఉన్నాయి. డెఫినెట్గా ఆ తప్పులన్నింటినీ కూడా గట్టిగా విమర్శించాలి, నిలదీయాలి. ఎందుకు ఈ తప్పు చేశారు, ఎందుకు ఇలా చేస్తున్నారు నిలదీయాల్సిందే. దట్ ఈస్ వాట్ ఆర్ డెమోక్రసీ. అది రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు, దానికి ఎవ్వరికీ తప్పు లేదు అందులో ప్రశ్నించేటువంటి వాళ్ళకి. కానీ ఇగో ఇలాంటివి తీసుకొచ్చి లేనిది ఒకటి చేసేశారు అనేటువంటి ఒక నెరేటివ్ని మొత్తం తీసుకెళ్తూ మన వ్యవస్థల్ని మనం కించపరుచుకోవడం అంటే మనల్ని మనమే అవమానించుకున్నట్టు. ఏం చెప్తారు నల్సార్ స్టూడెంట్స్ ఇప్పుడు అందరూ? 450 మంది మాకు కన్వకేషన్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా మాకు అలా పట్టాల అవసరం లేదు అన్నటువంటి వాళ్ళు రేపొద్దున్న న్యాయ వ్యవస్థను గౌరవిస్తారు అనడానికి ప్రూఫ్లే ఉన్నాయి. వాట్ ఈస్ ద గ్యారంటీ? ఇదే ప్రశ్న చాలామంది అడుగుతున్నారు.
ఇంకా డైరెక్ట్గా చీఫ్ జస్టిస్నే ఈవెన్ రేపు పొద్దున్న ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చి కన్వకేషన్లు ఇస్తారంటే మాకు అవసరం లేదు ప్రైమ్ మినిస్టర్ రావద్దని చెప్పండి అంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రావద్దు అంటే, వాట్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఇట్ ఈస్? క్వశ్చన్ చేసుకోవాలి, లాజికల్గా ఆలోచించాలి. నిజంగా చీఫ్ జస్టిస్ తప్పు చేశారా? డు వీ హ్యావ్ ద ప్రూఫ్స్ లేవు అంటే ఆయన తప్పు గురించి కాదు కదా, ఆ ఆలోచన గురించి కూడా మనం ఆలోచించకూడదు. అంతే తప్ప లేనిపోయినటువంటి వాటిని ఆయనకు ఆపాదిస్తూ తప్పుడు నెరేటివ్స్ని పెట్టుకొని ఆయన అవమానించాలి అనుకుంటే అది మనల్ని మనం అవమానించుకుంటున్నట్టు, అగౌరవపరుచుకుంటున్నట్టు. అంతే. ఇక్కడ ఎవరు సచ్చీలురు కారు. ప్లస్ అండ్ మైనస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి, వాళ్ళకి స్థాయితో సంబంధం లేకుండా తప్పులు అనేవి ప్రతి మనిషికి ఉంటాయి, పొరపాట్లు అనేవి సరిదిద్దుకోవడాలని ప్రతి మనిషికి ఉంటాయి. వ్యవస్థలో ఉండి వ్యవస్థ మొత్తాన్ని శాసించడం ఇన్ ద సెన్స్ ఏదో మోనార్కిజంగా నేను చెప్పిందే వేదం ఇలాగే చేయండి ఎవరు అనట్లేదే, చీఫ్ జస్టిస్ ఎక్కడ మాట్లాడలేదే. బట్ అలాగే మాట్లాడుతున్నారు, అలాగే చేస్తున్నారు అనేటువంటి వాళ్ళ ఆలోచన ఏంటి అనేది వాళ్ళే తెలుసుకోవాలి. సో ఈ వివాదంలో ఒకటైతే క్లియర్, ఆయన మొత్తం భారతదేశపు యువతను ఉద్దేశించి వాళ్ళు బొద్దింకలు అన్నటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇక రెండోది, నల్సార్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ మీద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి చర్యలు ప్రకటన, ఆ తర్వాత మళ్ళీ వచ్చి వెనక్కి తీసుకున్నటువంటిది, ఇప్పుడు దాన్ని కూడా మళ్ళీ వివాదం చేస్తూ మేము ఖచ్చితంగా రేపు పొద్దున్న దీని మీద ప్రొటెస్ట్ చేస్తాము శాంతియుతంగా దేశవ్యాప్తంగా అంటూ, ఆల్రెడీ ఒక ప్రొటెస్ట్ ఏం జరిగిందని చూసిన తర్వాత కూడా ఇంకా మేము ఇలాగే ముందుకెళ్తాం, ఈ ప్రొటెస్ట్లు ఇలాగే చేసుకుంటూ వెళ్తాం అనేటువంటి ఒక వివాదాస్పద అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్న కాక్రోచ్ జనతా పార్టీ అండ్ ద సపోర్టర్స్, పొలిటికల్ సపోర్టర్స్. ఇది ఇంకొక వైపు. ఇది దీనికి సంబంధించినటువంటి అసలు వాస్తవాలు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.